ఏకకాలంలో రైతుల పంట రుణాల మాఫీ పట్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతన్నలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు, స్థానిక పార్టీ నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ జరిపి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తుడిగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని మరోసారి నిరూపణ అయిందన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా, ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షం. రైతులందరూ దీన్ని చాలా పండగ వాతావరణంగా సృష్టించి తీసుకుంటున్నారు. ఈరోజు 12,935 మందికి ఈరోజు ఏకకాలంగా టైంలోనే అందరికీ లక్ష రుణమాఫీ అందరికీ చేసిండు. వీటిని 3 దఫాలలో ఇంకొక 1,00,000 ఒక టైంలో, 2 లక్షల రూపాయలు ఒక టైంలో పెట్టి మొత్తం ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం మనం తిప్పకుండా మొత్తం రైతుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈరోజు 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ అంతా అయిపోయింది. అలాగే 2 దఫాలు కూడా ఆగస్టు 15 లోపు అయిపోతాయని ముఖ్యమంత్రి గారు వివరించారు. అలాగే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అన్ని వ్యవస్థలు, వ్యాపార సంస్థలు బాగుంటాయని అనుకుని కాంగ్రెస్ పార్టీ